అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని సమస్త నేతకాని కుల బంధువులందరికీ నమస్కరించి తెలియజేయనది. ప్రస్తుతం 2025 డిసెంబర్ మాసం స్థానిక సంస్థల ఎన్నికల పర్వం కొనసాగుతుంది. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో మన కులము ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతం నుండి మరి అక్కడ నాగ్పూర్ వరకు మరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని పట్టణ ప్రాంతాల్లో మరి ఆ పట్టణాల చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో నివాసం ఉంటున్న కుల బంధువులారా, మనకు అవకాశం ఉన్న దగ్గరల్లా మొదటి స్థానములో వార్డ్ మెంబర్స్గా మన కులం వాళ్ళను పోటీ చేయించి గెలిపించండి. అదేవిధంగా మరి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉన్న దగ్గర కూడా మన వాళ్ళని నిలబెట్టి పోటీ చేయించి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏ సామాజిక వర్గమైన అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం చాలా ముఖ్యము. ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా మాత్రమే మరి సమాజంలో మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయని వారు చెప్పడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్రంలోని యువకులారా, మేధావులారా, నా కుల బంధువులారా, మీరు అందరూ కూడా ఆలోచించండి. వార్డ్ మెంబర్స్ మెజారిటీ గెలిపించండి. అక్కడ ప్రజలతో మమేకమైపోయి మరి మన వాళ్ళను కూడా ఎక్కువ మందిని ఉప సర్పంచ్గా చేయండి, సర్పంచ్గా గెలిపించండి. తెలంగాణ రాష్ట్రంలో నేతకాని కులం ఐకమత్యంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిసే విధంగా వార్డ్ మెంబర్లుగా అదేవిధంగా సర్పంచ్గా మన వాళ్ళను మెజారిటీతో గెలిపించుకొని మరి రాజకీయ విప్లవానికి మనం పునాది వేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దుర్గం మారుతి, నేతకాని న్యాయవాది, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. జై హింద్, జై భారత్, జై నేతకాని, జై జై నేతకాని.